కాళేశ్వరం ప్రాజెక్టుపై ఇరిగేషన్ అధికారులతో కలిసి సెక్రటేరియట్లో పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ఇచ్చారు ఇరిగేషన్ శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి. ప్రాజెక్టు స్థితిగతులను, ఎన్డీఎస్ఏ రిపోర్ట్ను, ఒకవేళ నీళ్లు ఎత్తిపోస్తే జరిగే పరిస్థితులను క్లియర్గా వివరించారు. 10 ఏళ్లలో ఇరిగేషన్ వ్యవస్థను బీఆర్ఎస్ సర్వనాశనం చేస్తుందన్నారు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి. వాళ్ల స్వార్థం కోసమే తుమ్మిడిహట్టిని కాదని కాళేశ్వరం డిజైన్ చేస్తారని చెప్పారు. 1,27,000 కోట్లతో కాళేశ్వరం కడితే కూలిన ప్రాజెక్టుగా ఇప్పుడు ఇది మిగిలిపోయిందన్నారు. మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బ్యారేజ్ల బేస్మెంట్ పనికిరాదని నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ చెప్పిందన్నారు ఉత్తమ్. అయితే 3 బ్యారేజీల్లో నీళ్లు నిల్వ చేయలేమని, ఒకవేళ నీళ్లు నిలిపితే బ్యారేజీలతో పాటు 44 గ్రామాలు కొట్టుకుపోయే ప్రమాదం ఉందన్నారు ఉత్తమ్. అందుకే టెక్నికల్గా నీళ్లు ఎత్తిపోయడం అసాధ్యమన్నారు ఆయన. కాళేశ్వరం విజిట్ అంటూ బీఆర్ఎస్ నేతలు డ్రామాలు చేస్తున్నారని, ఎన్డీఎస్సీ అధికారుల కంటే కేటీఆర్కు ఎక్కువ నాలెడ్జ్ ఉందా అని ప్రశ్నించారు ఉత్తమ్. 10 ఏళ్ల పాటు బీఆర్ఎస్ ప్రభుత్వం ఇరిగేషన్ శాఖని, ఇరిగేషన్ ప్రాజెక్టులని సర్వనాశనం చేసింది. టోటల్ కొలాప్స్ తీసుకొచ్చారు. వాళ్ళు ఏది ముడితే అది నాశనం అయిపోయింది. మనందరినీ తాకట్టు పెట్టి, మన పిల్లల్ని తాకట్టు పెట్టి, వాళ్ళ పిల్లల్ని తాకట్టు పెట్టి వ్యక్తిగత లాభాపేక్షకో ఇరిగేషన్ ప్రాజెక్టులు కట్టింది తప్పితే తెలంగాణ రైతాంగానికి, తెలంగాణ ప్రజల కోసం మేలు చేయడానికి మాత్రం ఇరిగేషన్ ప్రాజెక్టులు కట్టలేదు. 1.81 lakh crores 10 ఏళ్లలో బారో చేయడం కానీ, ట్యాక్స్ పేయర్స్ పని కానీ గత బీఆర్ఎస్ ప్రభుత్వం ఖర్చు పెట్టింది 1.81 lakh crores. దాని కింద వాళ్ళు చూపెట్టడానికి ఏముంది? కూలిపోయిన కాళేశ్వరం ప్రాజెక్టు, 1 ఎకరం ఇవ్వలేని పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు, 1 ఎకరం ఇవ్వని సీతారామ ప్రాజెక్టు. అంటే 1,81,000 కోట్లు ఖర్చు పెట్టి ఒక్క ప్రాజెక్టు కూడా పూర్తి చేయలేదు. నామమాత్రం ఆయకట్టే రావడం జరిగింది. 10-15 రోజులకు ఒకసారి ఏదో మాటలు మాట్లాడుతుంటారు. ఈరోజు ఒక పెద్ద మనిషి కన్నెపల్లి పంప్ హౌస్ పోయి ఆ ప్రాణహిత నుంచి నీళ్లు చూపెట్టి అసలు మీరు ఈ పంప్ హౌస్ ఆన్ చేసి ఆ నీళ్లు లిఫ్ట్ చేయంటారట. ఆ పెద్ద మనిషికి 10 ఏళ్ల పాటు వాళ్ళు కట్టిన ప్రాజెక్టులు సరిగ్గా కడితే తెలంగాణకి మరి ఈ రోజున్న దురదృష్ట పరిస్థితి రాకపోయేది. మీ వల్లనే ఇప్పుడు ప్రాణహిత ఆ నీళ్లు ఉపయోగించలేకపోతున్నాము. మీరు చేసిన తప్పిదాల వల్ల, మీరు చేసిన ఘోర తప్పిదాల వల్లనే ఈరోజు మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బ్యారేజీలు ఉపయోగం లేకుండా పోయినాయి. మీ కక్కుర్తికి, కమిషన్ల కక్కుర్తికి ఫాల్టీ బ్యారేజెస్ కట్టి ఈ పంపు ఆన్ చేసి అక్కడ నీళ్ళు పంపి, ఈ పంపు నీళ్ళు పంపి అంటే అది దానికి అసలు పూర్తిగా ఒక సిల్లీ మూర్ఖపు మాటలు. కన్నెపల్లి పంప్ హౌస్ ఇప్పుడు స్విచ్ ఆన్ చేసి సుందిళ్ల బ్యారేజ్కి, అన్నారం బ్యారేజ్కి, అక్కడి నుంచి సుందిళ్ల బ్యారేజ్కి నీళ్లు పంపడం అది టెక్నికలీ సాధ్యం కాదు. మేడిగడ్డ బ్యారేజ్ కూలిపోతే కింద 44 ఊర్లు కొట్టుకపోతాయి, భద్రాచలం టౌన్ కొట్టుకపోతుంది, భద్రాచలం గుడి కొట్టుకపోతుంది. అందుకోసమే 3 బ్యారేజీలు కూడా గేట్లు పైకెత్తి అలౌ ఫ్రీ ఫ్లో ఆఫ్ ది రివర్ అని చెప్పి వాళ్ళు చెప్తే మరి కొద్దిగా కల్వకుంట్ల తారక రామారావు గారి కంటే కొంత వాళ్ళకి ఎక్కువ నాలెడ్జ్ ఉందని మేము అనుకుంటున్నాం ఈ నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ వాళ్ళకి. మా టార్గెట్ మేరకు వచ్చే వానాకాలం అంటే అప్రాక్సిమేట్లీ జూలై, ఆగస్ట్ 2027 వరకు ఆ 3 బ్యారేజెస్ యొక్క టెస్టింగ్, రిపేరు, రీహాబిలిటేషన్ పూర్తయి ఉపయోగించే పరిస్థితి తీసుకురావడానికి మా ప్రభుత్వం ప్రయత్నం చేస్తుంది.